ఏమ్మా ఇంకా అన్నం తినవా నువ్వు? చాయ్ తాగుతావా? చిక్కుడుకాయ కూర వండానని కదరా? నేను గుడి దగ్గర తినేసి వచ్చాను. తినేస్తావేమో అని అన్నం కూర పప్పు వండాను. పెద్దసరి పప్పు చారులాగా పెట్టాను. పొద్దున్నుంచి 7:30 అయింది. పొద్దున్న ఏవో అట్లు తిన్నావు అంతే కదా? సరే, ఈ కూరకి ఏమైంది? చిక్కుడుకాయ కూర, చిక్కుడుకాయ ఆలుగడ్డ వండాను, ఒక పెసరపప్పు చారు పెట్టాను. ఇంకేం కావాలరా? సరే తినక ఎప్పుడు తింటావో, ఎప్పుడు ఆకలిస్తే. నేను ఇంకేమైతే చేయను. వండిన అన్నం వండినట్టే ఉంది. మా మణిగాడికి ఒకడికి పెట్టాం అంతే. నేను గుడ్డో తినొచ్చేసానండి. చిక్కుడుకాయ కూర వండానని అన్నం తినలేదు. చాయ్ పెట్టుకుంటున్నాను. చాయ్ తాగుతాడంట. సరే, అన్నం తినడం అయింది. దిండేది కూర్చున్నాడు. ఎప్పుడన్నా ఇవాళన్నా దోసకాయ కొత్తవా? దా కొద్దిగా దా అడుక్కో, నీకు అందదు. నువ్వు కొత్తావా? నువ్వు కొత్తావా? దారా మళ్ళీ ఇవాళ కూడా మర్చిపోతావు. అది పాడైపోద్ది. ముగ్గుపోయి చక్కగా ఉంది అది. మన గార్డెన్కి వెళ్దాం. చెట్లు పెంచడం ఎంతో ఇష్టం. ఈ అపార్ట్మెంట్లో ఉండవు కదా మరి. వస్తాడా? వచ్చేస్తాడు. అయ్యో ఎంత పరిగెట్టుకుని వచ్చేస్తున్నాడు చూడు. నువ్వు అందుద్దా నీకు? అదిగో అదిగో అది ఉండదు, చూపిస్తా ఉండు. 2 ఉన్నాయి. ఉండండి చూస్తా. చెట్టు అగో మా గార్డెన్లో దోసకాయ కాసిందండి. దాని అంతా అదే కత్తిరి చెప్పేవా? కత్తిరితో కట్ చేస్తా. లాగితే ఇస్తుందేమోనమ్మా. తీగ తెగిపోద్ది. ఆ కుతుకులోకి లాగు. ఇంకొక అదిగో అక్కడ. అదిగో 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 పిందెల కింద ఉన్నాయి. ఆ తీగలు తీసి ఆ ఎండకు పెట్టు. పిందెలు ఉన్నాయి చూడు మెల్లగా. ఇక్కడ ఇగో ఆ ఎండకు పెట్టి లాగి మెల్లగా పైకి. ఇది ఎక్కుతావా? రాలిపోతాయి. ఎందుకు ఎండకు పెడితే ఎదుగుతాయి. దానికి వేసి గ్రిల్కి ఇయ్యమ్మా. కిందకి అయ్యో ఆ గ్రిల్కి వేస్తున్నానండి. అలా బయటకు అలాగా తీగి బయట పెట్టేసావనుకో. ఇంకా బయటకు పెట్టామా దాన్ని? కాయ బయటకు వెళ్ళిపోతుంది. పర్వాలేదు, ఎండ తగలాలి ఎప్పుడన్నా సరే చెట్లకి. సరే అను చెట్లకి దోసకాయలు వచ్చినాయి. మరి చెట్లు బాల్ అనుకుంటున్నావా? 2 కాయలు వచ్చినాయి. రెండు దోసకాయలు. చెట్లు నీళ్లు పోసేస్తాం కదా, అవి కోసి